మా వీడియో నచ్చిందా? వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. తాజాగా ఈ చిత్రంలో నాని దసరా విలన్ షైన్ టామ్ చాకో కీలక పాత్రలో కనిపించబోతున్నారనే వార్త టాలీవుడ్లో వైరల్ అవుతోంది. దర్శకుడు అనిల్ రావిపూడి విలన్ పాత్రను అత్యంత ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో మన శంకర వరప్రసాద్ గారు అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు విడుదల చేయాలన్న ఉద్దేశంతో షూటింగ్ పనులను పరుగులు పెట్టిస్తున్నారు. ఇకపోతే తాజాగా ఈ సినిమా నుంచి మీసాల పిల్ల అనే సాంగ్ ప్రోమో విడుదల చేయగా ఎంతో అద్భుతమైన ఆదరణ లభిస్తుంది. అదేవిధంగా ఈ సినిమాలో నయనతార శశిరేఖగా కనిపించబోతున్నట్లు ఆమె పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ విడుదల చేశారు. దసరా పండుగ సందర్భంగా ఈ సినిమా నుంచి వరుస అప్డేట్స్ విడుదల చేయడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో విలన్ పాత్రకు సంబంధించిన ఈ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో నాని విలన్ షైన్ టామ్ చాకో కనిపించబోతున్నట్లు సమాచారం. నాని హీరోగా నటించిన దసరా సినిమాలో ఆయనతో తలపడుతూ తన నటన ద్వారా ప్రేక్షకులను మెప్పించిన షైన్ టామ్ చాకో తదుపరి తెలుగులో ఎన్నో సినిమాలలో అవకాశాలను అందుకున్నారు. ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న షైన్ టామ్ చిరంజీవితో పోటీ పడటానికి సిద్ధం కాబోతున్నారని తెలుస్తుంది. ఈ సినిమాలో ఈయన విలన్ పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం. మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో విలన్ పాత్రను అనిల్ రావిపూడి చాలా ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ పాత్రలో షైన్ టామ్ అయితే సరిగ్గా సూట్ అవుతారని అనిల్ రావిపూడి భావించారట. ఇప్పటికే ఈయనతో చిత్రబృందం చర్చలు జరపగా షైన్ టామ్ చిరంజీవి సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందనేది తెలియాలి అంటే చిత్రబృందం అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. ఆస్కార్ రేసులో అనిల్ రావిపూడి చిత్రం. ఇక ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటించగా ఈ చిత్రాన్ని గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ షైన్ స్క్రీన్ బ్యానర్పై సాహు గారపాటి సుస్మిత కొనేదెలా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదల చేసిన అప్డేట్స్ సినిమాపై మంచి అంచనాలనే పెంచేశాయి. ఇక అనిల్ రావిపూడి డైరెక్షన్లో సినిమా అంటే ఆ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉంటాయి. ఇప్పటివరకు అనిల్ రావిపూడి చేసిన ఏ ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను నిరాశపరచలేదు. ఇక ఈయన దర్శకత్వంలో చివరిగా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఏకంగా 300 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టడమే కాకుండా ఆస్కార్ రేసులో కూడా నిలిచిన సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి చిరంజీవితో సినిమా చేస్తున్న నేపథ్యంలో ఈ సినిమాపై కూడా భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఆ సినిమా నుంచి జాన్వీ కపూర్ అవుట్, లక్కీ ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల. మొత్తం మీద సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. షైన్ టామ్ చాకో విలన్గా నటించబోతున్నాడనే వార్త ఎంతవరకు నిజమో అధికారిక ప్రకటన రావాలి. ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.